ఈరోజు భాగ్యం బట్టి వంశం బట్టి వారి యొక్క కుమార్తెను బట్టి ఇక్కడ దేవుడితోని దేవుని స్థుతించడం ఘనపరచడం దేవుడిచ్చినటువంటి యోగ్యత మన అందరికీ. వారి జీవితంలో నాకు సర్వస్వం కోల్పోయారు. కోల్పోయిన దగ్గర నుంచి ఎక్కడైతే మనం అయితే పడిపోతామో అక్కడి నుంచే లేవనెత్తేటటువంటి దేవుడు. పడిపోయారు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని యందు నిలబడ్డారు, దేవుని దగ్గర బలపడ్డారు, ఏం కావాలో అడిగారు, విశ్వాసం ఉంచారు. దానికంటే అన్నిటికంటే ముందు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు లోబడాలి. దేవునికి మనం లోబడకుండా మనం ఏం చేసినా అది వ్యర్థమే. నీ జీవితంలో నువ్వు దేవునికి లోబడకుండా నువ్వు దేవుని దగ్గరికి పోయి ఎన్ని విధాలుగా ప్రార్థన చేసినా దేవుడికి ఇట్లా నెట్టేస్తా ఉంటుంది నేను. ఎందుకంటే లోబడే తత్వం నీ దగ్గర లేదు కాబట్టి పక్కకు పోని నెట్టేస్తూ ఉంటాడు. మనం మ్యాక్సిమం చూసినట్లయితే ఈ లోకంలో ఎవరన్నా సరే మనం పనిపోయినామంటే యజమానుడి కింద లోబడతా ఉంటాం. భర్త భార్యకు లోబడుతుంది, భార్య భర్తకు లోబడతారు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు లోబడతారు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు లోబడతారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి లోబడే తత్వం లేదు మన దగ్గర. ఉందా? మన సృష్టికి కారణమైనటువంటి దేవుని మర్చిపోతే ఎట్లా? మనం ఈ భూమి మీదకి రావడానికి కారణమే దేవుడు. ఆ దేవుణ్ణి మర్చిపోతే ఎట్లా? మనల్ని నిర్మించినటువంటి దేవుడు, సృష్టించినటువంటి దేవుడు, తన స్వరూపంలో మనల్ని చేసినటువంటి దేవుడికి మనం లోబడాల వద్దా? అతను లేకపోతే మనకి జీవం ఉంటుందా? మనం ఈ భూమి మీదకి మనిషిగా రాగలుగుతామా? తన ద్వారా మనల్ని సృజించిండు కదా దేవుడు. మరి అతనికి లోబడాలి మనం. లోబడినటువంటి వారిని నేను బైబిల్ గ్రంథం నుంచి కొంతమందిని చూపిస్తాను. నైపుణ్యం కలిగినటువంటి వారిని దేవుని దగ్గర అనుదినం ప్రార్థనలో నలగబడి వారి జీవితాన్ని మొత్తం దేవునికి సమర్పించి దేవునిలోనే ముందుకు సాగారు. వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా సరే వాటిని అన్నిటిని పక్కన పెట్టి నమ్ముకున్నటువంటి దేవుణ్ణే ముందు పెట్టి ముందుకు నడిచినటువంటి వారిని కొంతమందిని చూపిస్తాను. ఇక్కడ 2 తిమోతి 1:5 చూడండి. 2 తిమోతి 1:5 నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుచుకుని నాకు పూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితు ఆచారము ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితోని తిమోతి మాట్లాడుతాడు. నువ్వు ఇలా బలపడడానికి, నువ్వు ఇలా ఉండడానికి మొదట నిన్ను అలా బలపరిచినటువంటి వారు, నిన్ను అలా సిద్ధపరిచినటువంటి వారు, నీకు నాకు సంబంధం ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరినని చెప్పేసి వాళ్ళను నువ్వు మర్చిపోకు. వాళ్ళు ఏ అయితే మార్గంలో నడిపించారో నువ్వు అదే మార్గంలో నడవంటాడు దేవుడు. ఆ మార్గంలో ఎవరు నడిపించారు? వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారిని చూసుకున్నట్టు తిమోతి గారి నాన్నగారిని ఆయన గ్రీకు దేశస్తుడు, అన్యజను దేవుడిని ఎరగనంటి పెట్టాడు. అతను వేరే క్యాస్ట్కి సంబంధించిన అతను. అయినా కానీ ఒక తల్లి ఒక కుమారుని అంటే ఎంత పట్టుదల కలిగి పెంచింది. తన భర్తను కూడా లెక్క చేయలేదు ఆమె. దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎన్నో సమస్యలు పడి ఉంటుంది, ఎన్నో ఇరుకులు వచ్చి ఉంటాయి. కానీ పిల్లల్ని దేవుని దగ్గర తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడ మనం కాంప్రమైజ్ కావద్దు. దేవుని దగ్గర ఆ విధంగా పెంచింది తన తల్లి. ఆ యొక్క నువ్వు కృతజ్ఞత కాపాడుకో అంటాడు తిమోతికి చెప్తాడు దేవుడు.
నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు ఉపదేశాన్ని అయితే నువ్వు అందుకున్నావో ఆ యొక్క కృతజ్ఞత కాపాడుకో అని చెప్పేసి అంటాడు. కృతజ్ఞత కాపాడుకున్నాడు. తను బాల్యం నుంచే దేవుని స్తుతించడం, దేవుణ్ణి ముందు పెట్టుకొని నడిచాడు. దేవుని స్తుతించిండు, దేవుణ్ణి ఆరాధించిండు. ఈ రోజులలో మన పిల్లలు చేయగలుగుతున్నారా? చిన్ననాటి నుంచే దేవుని స్తుతిస్తున్నారా, ఆరాధిస్తున్నారా, దేవుని గణపరుస్తున్నారా, దేవుని మందిరాల ముందుంటున్నారా, దేవుని ఆరాధనలో ముందుంటున్నారా, దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇస్తున్నారా? ఈ రోజులల్లో మనం గమనించుకుంటే మన పిల్లలు అలా లేరు. దానికి కారణం ఎవరయ్యా అంటే మనమే. ఆ రోజు వాళ్ళు అట్లా ఎందుకున్నారా అంటే దేవునికి భయపడ్డరు, దేవునికి లోబడ్డరు. అన్ని విధాలుగా దేవుని ముందుకు పెట్టుకొని నడిచారు. వాళ్ళ కుటుంబంలో ఎన్ని గడిపిడలు జరిగినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే దేవుని వైపే చూశారు. కాబట్టి ఆ తరంలో ఉన్నటువంటి పిల్లలు అభివృద్ధి చెందారు. తిమోతి, అదేవిధంగా యోహాను, ఇంకా మోషే, వీళ్ళందరూ దేవునికి విధేయులై ఉన్నటువంటి తల్లిదండ్రులు. వాళ్ళు ఉన్నటువంటి విధానాన్ని బట్టి పిల్లల్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ఈరోజు మన కుటుంబంలో మనం చూసుకున్నట్లయితే మీ ద్వారా మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉందా? మీరు నడిచేటటువంటి విధానం వల్లనే పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడి లోబడి ఏదైనా సరే దేవుడే నాకు ముందని చెప్పేసి మీరు కనుక దేవునికి లోబడి ముందుకు నడిచినట్లయితే ఆటోమేటిక్గా మీ పిల్లల మీదకి ఆశీర్వాదం వస్తుంది. గమనించారా? ఎవరన్నా గమనించారా? ఎగ్జాంపుల్ నేనే. నా తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ ప్రతిఫలం ఇప్పుడు నన్ను ఇట్లా నిలబెట్టింది. ఈరోజు తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన ఇవాళ నీకు కార్యం జరిపించవచ్చు, రేపు జరిగించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలైన తర్వాత అయినా సరే అది ఖచ్చితంగా నిలబడుతుంది. ఆ సాక్ష్యం అనేది, ఆ సాక్ష్యం నిలబడాలి కదా. మన పిల్లల విషయం కూడా అదే విధంగా నిలబడాలి. తల్లిదండ్రులైనటువంటి వారు దేవునికి భయపడాలి. మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి భయపడాలి. దేవుని యొక్క లేఖనాలను వాళ్ళకి చెప్పాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. మన తల్లిదండ్రులైనటువంటి సరైనటువంటి మార్గంలో నడిస్తే పిల్లలు కూడా సరైనటువంటి మార్గంలో నడుస్తారు. మనమే దారి తప్పిపోయాం అనుకోండి, మన పిల్లలు నడిచే అవకాశం ఉండదు. దేవుడు అదే అంటాడు, మీరు సరైన విధంగా నడవండి, మీ పిల్లల్ని సరైన విధంగా నడిపించండి అంటాడు. మనం నడిచే విధంగా లేము, మన పిల్లలు కూడా నడిచే విధంగా లేరు. కానీ ఆ రోజులల్లో అందరూ దేవునికి ఎదుట నడిచారు. అందరూ దేవునికి భయపడ్డటువంటి వారు వాళ్ళందరూ. తిమోతి భయపడ్డాడు. చిన్ననాటి నుంచే దేవుని యొక్క భయభక్తులు గారికి ప్రతి క్షణం దేవుని మందిరంలో, దేవుని యొక్క సువార్తలో ఎక్కడంటే అక్కడ ప్రార్థనకి వెళ్ళేటటువంటి వ్యక్తి. మన పౌలు గారు తెలుసు కదా, పౌలు గారు ముక్కుసూటి మనిషి, ఆయనకు అసలు ఎవరన్నా కుదరదు, ఏదన్నా డైరెక్ట్గా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి దగ్గర ఈయన పరిచర్య చేయడం అంటే ఆయన ఎంత యథార్థంగా ఉంటే అతన్ని సేవకుడిగా పెట్టుకుంటాడు, అంత యథార్థంగా ఉన్నాడు. ఎక్కడ కూడా చిన్న తప్పు చేయలేదు ఆయన. తిమోతి గారు దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు తిమోతి గారు. అందుకని చెప్పి తిమోతి గారిని పౌలు సేవకి ఎంచుకొని అనేకమైనటువంటి సంఘాలకు అతన్ని దైవజనుడిగా ఎన్నుకున్నాడు. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే మన బిడ్డల్ని దేవునికి సమర్పించాలి. మనం మొదటగా దేవునికి సమర్పించాలి. దేవుని దగ్గర సమర్పించామనుకోండి, వాళ్ళకి మీరు నేర్పించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా దేవుని యందు వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఎందుకంటే దేవునిలో బలపడతా ఉంటారు కదా రోజు. మనం నేర్పించాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. మనం కనుక చల్లారిపోయినాం అనుకోండి, మన పిల్లలు కూడా చల్లారుతూనే ఉంటారు. అలాంటి చల్లారకుండా ఉండాలంటే మన కుటుంబంలో వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి, తల్లిదండ్రుల ప్రార్థన ఉండాలి. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకి రక్షణ కవచం లాగా ఉంటుంది. అది ఆనాడు అబ్రహాం ప్రార్థన చేసిండు, దేవునికి లోబడ్డాడు. నువ్వు సొంత జనాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ ఆస్తిని వదిలిపెట్టు, నీకు సర్వ సంపదలు వదిలిపెట్టి నేను ఎక్కడికైతే చెబుతానో నువ్వు అక్కడికి వెళ్ళిపో అన్నాడు. ఒక్క మాట మాట్లాడలే. ఎక్కడైతే నిలబడి దేవుని యొక్క మాటలు అన్నాడు అక్కడే తలదించుకొని దేవుడు చెప్పినట్టు లోబడి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే అది దేవుని ప్రణాళిక ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం మొత్తం
కరువు రాబోతోంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి దేవుని యొక్క సజీవ రెక్కల చాటులో ఉన్నాను. దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఒకళ్ళ మీద ఉందనుకోండి, యథార్థమైనటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, దేవుడు వచ్చేటటువంటి సమస్యలు కూడా తీసివేసి సజీవ రెక్కల చాటు భద్రపరిచి మంచిగా ఉన్న ప్లేస్కి పంపిస్తాడు. నీకు కరువు కాటకాలు లేనటువంటి ప్లేస్కి పంపిస్తాడు. అక్కడ నుంచి పంపేసి చేసిన తర్వాత అబ్రహాం ఆశీర్వదించబడలేదా? అధికంగా ఆశీర్వదించబడ్డాడు. ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? ఆకాశ నక్షత్రము వలె, ఇసుక రేణుల వలె నీ యొక్క జనాంగమును లెక్కించలేనంతగా విస్తారంగా చేస్తానని చెప్పేసి అన్నాడు దేవుడు. చేయలేదా? తన ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు తర్వాత యాకోబు ఆశీర్వదించబడ్డాడు. అంటే తరతరాలు ఎలా ఆశీర్వదించుకుంటూ వస్తాడు దేవుడు? తల్లిదండ్రులైనటువంటి వారు యథార్థతను బట్టే తరతరాలుగా ఆశీర్వదించుకుంటూ వస్తాడు. తల్లిదండ్రులైనటువంటి వారు దేవుని దగ్గర లోబడి జీవించినట్లయితే మీ యొక్క పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అబ్రహాము లోబడ్డాడు, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఇది అర్థమైందా మీకు? అబ్రహాము లోబడ్డాడు, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. తల్లిదండ్రులు లోబడితే కుమారులు మనం అనుకున్న స్థాయి కంటే హెచ్చింపబడతారు. నువ్వు అనుకోవచ్చు ఈరోజు, అయ్యో దేవుళ్ళలోకి వెళ్తాను, నాకు ఎన్ని సమస్యలు వస్తాయో, ఇరుకులు వస్తాయో, ఇబ్బందులు వస్తాయో అని చెప్పేసి నానా విధాలుగా నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు ఇక్కడ ఎన్ని సమస్యలు అయితే అనుభవించావో దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఏదో ఒక రోజు నీ కుటుంబంలో కార్యం చేస్తాడు. కార్యం చేసిందంటే అది ఊహకు మించిన విధంగా ఉంటుంది. అబ్రహాము లోబడ్డాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు. కరువు కాలంలో కూడా పంట వేసాడు, విస్తారమైన పంట వేసాడు. ఒక విత్తనం నాటాడు, నూరంతులుగా ఆశీర్వదించబడ్డాడు. కరువు కాలంలో పంట వేస్తే ఎంత వస్తుందండి? మ్యాక్సిమం వర్షాలు పడట్లా, ఏం పడట్లా, అసలు పండే అవకాశం ఉందా? కానీ ఆయన వేసిన పంట 100% ఆశీర్వదించబడ్డది. గెరారు ప్రాంతంలో, శత్రువులు ఉండే ప్రాంతంలోకి వెళ్ళి పంట వేశాడు. చూసారా? దేవుని యొక్క ప్రణాళిక ఉన్నటువంటి వ్యక్తి శత్రువుల మధ్యకు పోయినా దేవుని యొక్క రక్షణ కవచం అతని మీద ఉంటుంది. అతను ఉన్నటువంటి వారు శత్రువులే, కానీ ఇతనికి ఉన్నటువంటి సైన్యం ఇప్పుడు మనకున్నటువంటి ఆర్మీ కంటే ఎక్కువ ఉంది అతని బలగం. ఆ రోజులలో మనం చూసుకున్నట్లేదు. ఆ బలగాన్ని బట్టి ఆయన అతిశయించిందా? అతిశయించలేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఆ బలగం అనేది పోతుంది, అంతా పోద్ది. కానీ దేవుని దగ్గర కనుక ఆధారపడి నిలబడ్డాడు అనుకోండి, తన యొక్క రక్షణ కవచం మీద ఆయన భద్రపరచబడి ఉంటాడు. ఆయన ఒక్కటే నమ్మిండు, నేను దేవునికి లోబడితే నాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ అయ్యే వస్తాయి. మనం లోబడ్డాం అనుకోండి, నువ్వు ఆశీర్వాదాలు వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. అయ్యే వాటంతట అయ్యే నీ వెనకాల పడొస్తా ఉంటాయి. వాటంతట అయ్యే వస్తా నీ వెనకాల పడి ఉరికొస్తా ఉంటాయి. దేవుడు అంతగా ఆశీర్వదిస్తాను నేను. యాకోబు ఆశీర్వదించబడ్డాడుగా, అంటే తరతరాలు ఆశీర్వదించుకుంటూ బడబడ వస్తున్నారు. ఎందుకంటే అంటే వాళ్ళందరూ దేవుని దగ్గర విధేయత కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను ఆచరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క చెప్పు చేతల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఆశీర్వదించుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజులలో మనం చూసుకుంటే ఆ దేవుని తప్పించి అందరు చెప్పిన మాట ఏంటో, దేవుని పక్కన పెట్టేస్తాం, అందరు చెప్పిన మాట ఏంటో. అవునా కదా? ముందు మనం దేవునికి లోబడాలి. దేవుడు అంటాడు కదా, పొద్దున్న లేచినామంటే నీ కంఠధ్వని నాకు వినబడాలంటాడు. కానీ మనకు పొద్దున్న లేచినట్టు కంఠధ్వని వినపడుతుందా? వినపడదు. ఆ కంఠధ్వని ఎలా వినపడుతుంది అంటే మనం వరుసుకోవడం, తిట్టుకోవడం, ఆ విధంగా వినపడతా ఉంటుంది. మొదటగా రేయి జామునే దేవునికి మనం కంఠధ్వని చేయాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రార్థించితే ఆటోమేటిక్గా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. పొద్దున్నే కోడెందుకు లేస్తుందండి? కోడెందుకు పోతుంది? వేకువ జామునే లేచి దేవుని స్తుతిస్తుంది, అది దేవుణ్ణి ఆరాధిస్తుంది. అది ఎవరైనా గ్రహిస్తున్నారా? వారం కాగానే మళ్ళీ దాన్ని కొత్తన్నారు, తింటున్నారు. కానీ అది చేసే పని అది చేస్తుందిగా. మనం చేసే పని మనం చేయాలిగా. మనల్ని కోసేటోళ్ళు లేదు, నరికేటోళ్ళు లేరు, అయినా కానీ మనం దేవుని దగ్గర లోబడి జీవించాలి. దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చిండు మనకి, చాలా ఆధిక్యత ఇచ్చిండు, అది కాపాడుకోవాలిగా మనం. అదేవిధంగా చూసినట్లయితే 1 సమూయేలు 1:28 చూడండి.
1 సాముయేలు 1:28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఎవరి గురించి అండి? ఈ యొక్క మాట అన్న గురించి. అన్న తన జీవితంలో గొడ్రాలుగా ఉన్నప్పుడు ఎన్నో అనుభవించింది. సమస్యలు పడ్డది, ఇరుకులు పడ్డది, అందరితోనే నానా మాటలు పడింది. కానీ ఎవరి మీద ఆధారపడ్డది? దేవుని మీద ఆధారపడ్డది. దేవుని యొక్క కరుణ వైపు చూసింది. దేవుడు నన్ను ఏదో ఒక రోజు నేను చేసేటటువంటి ప్రార్థనలన్నిటికీ నాకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు అని చెప్పేసి ఒక నిరీక్షణతోనే ఆమె వేచి ఉంది. ఆ సమాధానం వచ్చిందా రాలేదా ఆమెకి? గత కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు, కానీ ఎక్కడో కూడా మా విశ్వాసాన్ని ఎక్కడ కూడా కోల్పోలేదు. ఆమెను ఎన్ని హింసలు పెట్టినా సరే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, అందరూ నానా మాటలకు మాట్లాడినా సరే, ఆ యొక్క మాటలన్నింటినీ ప్రార్థనగా మార్చిందాడ. దేవుని దగ్గర విలపించింది. ఎవరి దగ్గర మాట్లాడలేదు, దేవుని దగ్గర నిలబడ్డది. దేవుని దగ్గర యథార్థంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత సమూయేలుని గర్భఫలంగా ఇచ్చిండు. అని అక్కడ గమనించినట్లయితే మనం ఎప్పుడైతే పాలు విడిచిండో ఆ క్షణమే దేవుని మందిరంలో గొప్ప చెప్పింది. ఎందుకు గొప్ప చెప్పింది? దేవునికి ప్రతిష్ఠించింది కుమారుణ్ణి. నాకు మొదటి సంతానం పుడితే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నా కుమారుని యొక్క మందిరానికి సమర్పిస్తా అన్నది. సమర్పించిందా లేదా? సమర్పించిందిగా. అక్కడే ఆ పిల్లవాడు, పాలు విడిచినటువంటి పిల్లవాడు 5 సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండవు, అక్కడే మోకరించి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించింది. హల్లెలూయా. ఆ పిల్లగాడికి ఏమైనా తెలుస్తుందా? తెలియదు. తన తల్లి పెంపకం అలా ఉంది. తల్లి పెంపకం ప్రతిరోజు దేవుని యందు మాటలు చెప్పుకుంటా, ఏం పని చేసినా పిల్లగాన్ని తన చుట్టూ తిప్పుకుంటా ప్రతి క్షణం ఆ ఇంట్లో ప్రార్థనా వాక్యంతో ఆ పిల్లగాన్ని ఆ విధంగా సిద్ధపరిచింది. ఆ పిల్లగాడు ఆ ఏజ్లో అక్కడే మోకరించిందంటే దాని అర్థం ఏంటి? నా తల్లి దేవునికి ప్రతిష్ఠించింది, నన్ను ప్రతిష్ఠించింది. కాబట్టి నేను నా దేవుని దగ్గర నేను మోకరించాలని చెప్పేసి అక్కడ అతను మోకరించడం జరిగింది. మోకరించిన తర్వాత అతను ఏమన్నా లాస్ అయిందా? లేదు. దావీదును ఆశీర్వదించిండు, అభిషేకం చేసిండు, న్యాయాధిపతికి కూడా ఉన్నాడు. ఇశ్రాయేలుకు చివరి న్యాయాధిపతి. ఎంత ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు తల్లిదండ్రులైనటువంటి మీ ఇద్దరు కూడా పిల్లల్ని పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటగా నీ మీద ఉంటుంది కుటుంబ బాధ్యత అనేది. ఆనాడు అన్న ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో, వాక్యం అనే ధూపము, ప్రార్థన ధూపం ఎలాగైతే చేసిందో, నీ ఇంట్లో ప్రతిరోజు మీ పిల్లలతో నువ్వు కూడా అదే విధంగా వేయాలి. అదే విధంగా వేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. మనం గనక దేవుని యందు భయభక్తులు లేకుండా ఉన్నాం అనుకోండి, మన కుటుంబంలో అన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఎవరికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి ఇచ్చిన తర్వాత నువ్వు ఎవరికన్నా ఇయ్యి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవునికి లోబడి దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా నీ కుటుంబంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు చూస్తావు. అదేవిధంగా మన వంశీ కూడా ఉన్నాడు. వంశీ కుటుంబ యజమానుడుగా ఉన్నాడు కాబట్టి మొదటగా దేవుని దగ్గర లోబడాలి. ఆనాడు ఆదాముని ఎందుకు సృజించిండు దేవుడు? అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చిండు ఆదాముకి? ఎందుకంటే పురుషుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత అది, కుటుంబ యజమానుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత. మళ్ళీ మొదటగా మరి అవని సృజించవచ్చుగా, దేవుడు సృష్టించలేదు. ఎందుకంటే అది దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత పురుషుడికి. అదేవిధంగా నీ కుటుంబంలో నీకు ఒక ప్రాధాన్యత ఇచ్చిండు, కుటుంబం బాధ్యత నీ మీద ఒప్పచెప్పిండు. కుటుంబంలో మొదటగా నువ్వు బలపడాలి, నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావనుకోండి, నీ భార్య ఎలా ఉంటుందో తెలుసా? నీలో గిట్ట ఫలించు ద్రాక్ష వల్లే ఉంటది. నీ పిల్లలు భోజనం చుట్టూ ఒలివ మొక్కల వలె అభివృద్ధి చెందుతారు.
ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో నీ భార్య నీ లోగిట ద్రాక్ష వల్లే ఉంటుంది, ఫలించిపోయింది ఆటోమేటిక్గా. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉన్నావంటే ఆటోమేటిక్గా నీ కుటుంబం ఫలించేద్ది. ఒక ద్రాక్ష తీగను ఒకటి చూసుకోండి, మనం ఒక గెలగనక వేసిందనుక అది ఆగిపోయింది, అంతటితోని ఆగదు, ఆటోమేటిక్గా ఫలాలన్నీ ఇచ్చిస్తూనే ఉంటుంది. అదేవిధంగా నువ్వు లోబడి ఉన్నావు అనుకోండి, దేవుని దగ్గర ప్రార్థన చేసినావు అనుకోండి, నీ భార్య రోజు రోజుకి ఫలించటి కొమ్మలా ఉంటుంది. నీ పిల్లలు కూడా ఒలివ మొక్కల వలె నీ భోజనపు బల్ల చుట్టూ ఉంటారు. ఒలివ మొక్కలతో ఎందుకు పోల్చిండంటే అది ఎక్కువ సంవత్సరాలు బ్రతికిద్ది. అది ఒలివ మొక్క, దానికి ఎక్కువ కాలం ఆయుష్, ఎక్కువ ప్రాధాన్యత కలిగింది దానికి. అందుకే పిల్లల్ని ఒలివ మొక్కలతో పోల్చిండు దేవుడు, ఒలివ మొక్కలతో పోల్చిండు. అంటే దానికి ఉన్నటువంటి ఆయుష్ ఈ యొక్క లోకం నుండి ఏ చెట్లకి లేదు, అంత ఆధిక్యమైనటువంటి ఆయుష్ని ఇచ్చిండు. మన పిల్లలను కూడా మనం ఎప్పుడైతే దేవుని దగ్గర లోబడతామో అత్యధికమైనటువంటి ఆయుష్తో నింపుతున్నాను దేవుడు చెబుతున్నాడు. నిత్యమైనటువంటి జీవ కిరీటాన్ని ఇస్తానంటాడు దేవుడు. ఆ విధంగా మనం సిద్ధపడాలి కదా. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ఇవన్నీ చేసావనుకో నువ్వు చేసేటువంటి పని కూడా ఆశీర్వదించబడుతుంది, నువ్వు చేసే పని కూడా ఆశీర్వదించబడుతుంది. నీకు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తావో నువ్వు సమృద్ధిగా నీ కుటుంబంలో అన్నీ ఉంటాయి. నువ్వు చూసుకోవడానికి ఏముండదు వెనకగా. నువ్వు దేవుని దగ్గరికి వెళితే చాలు నీ కుటుంబం మొత్తం ఆశీర్వదించబడుతుంది. ఆ విధంగా మీరిద్దరు సిద్ధపడాలి. మొదటగా మనం దేవునికి ఎన్ని ఉన్నాయి, దేవునికి సమయంలో నేర్చుకోవాలి. మనం దేవునికి సమయం ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా మన కుటుంబంలోంచి ఇరుకు ఇబ్బందులన్నీ దేవుడు వాటంతటా వాళ్ళే తొలగిస్తాడు. తొలగించింది అనుకోండి మన జీవితంలో ఏమైనా ఉంటుందా? సమస్య అనేది ఏది ఉండదు. అదేవిధంగా దేవుడు అంటాడు కదా, నువ్వు పడుకున్నాను మీ పిల్లలకి ఏం నేర్పించాలంటే నువ్వు పిల్లలు పడుకున్నాను లేచినా తిరుగుతున్నానా కానీ దేవుని యొక్క మాటలే చెప్పుకుంటా పెంచాలి మనం. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా దేవుని మాటలు నువ్వు చెప్పుకుంటూ పెంచుతావో పిల్లలు వేరేకి డైవర్ట్ కాకుండా ఉంటారు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నావు కాబట్టి ఆ వాక్యంలోనే ఉంటారు పిల్లలు. సరైనటువంటి విధంగా ఉంటారు, సరైన మార్గాలు నడుస్తారు. నువ్వు ఈ వాక్యం అనే బోధన లేకుండా నువ్వు ఎప్పుడైతే లోకానుసారంగా వెళ్ళిపోతావో నీ పిల్లలు కూడా లోకానుసారంగా వెళ్తారు. అందుకని దేవుడు నీకు బహుమానంగా ఇచ్చినటువంటి పిల్లల్ని నువ్వు అదే విధంగా కాపాడుకోవాలి. దేవునికి మళ్ళీ అదే విధంగా చెప్పాలి. నువ్వు అయ్యా నువ్వు ఇచ్చినటువంటి బహుమానం ఇది, నీ యొక్క ప్రణాళిక, నీ యొక్క ఉద్దేశం నా బిడ్డ మీద ఏముందో, మా మీద ఏముందో, నువ్వు మా దగ్గర మాకు ప్రార్థన రాదయ్యా నువ్వు నేర్పించి, మాకు పిల్లల్ని పెంచడం రాదు నాకు నేర్పించని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర అడుగుతావో ఖచ్చితంగా దేవుడు నిన్ను సరైనటువంటి మార్గం నడిపిస్తాడు, మీ పిల్లల్ని సరైనటువంటి మార్గం నడిపిస్తాడు. ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.